భారతదేశంలో కేబినెట్ సమావేశం అవ్వడము, భారతదేశం యుద్ధం గురించి ఏమైనా ఆలోచిస్తుందా అనే వార్తలకి ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు. ఒక పత్రికలో వస్తున్న వార్త. ఆ వార్త చూడండి. యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్, అజిత్ దోవల్ రెడ్ ఫైల్లో ఏముంది? అజిత్ దోవల్ ఈయన ఒక పవర్ఫుల్ ఆఫీసర్. ఇప్పటికీ విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన ఒక అధికారిగా ఆయన ఈ రిటైర్మెంట్ అయినా కూడా భారతదేశం ఆయన సేవల్ని వదులుకోదలుచుకోలేదు. అంటే అంత అద్భుతమైన ఈయన గురించి మీరు ఏ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కొట్టినా ఒక 100 స్టోరీలు వస్తాయి. అంటే ఒక వ్యక్తి ఎంత పవర్ఫుల్గా ఎలా ఉన్నాడు, ఎలా ఉండగలుగుతున్నాడు, ఒక వ్యక్తి ఎటువంటి శాసనాలు చేయగలుగుతున్నాడు, భారతదేశానికి రక్షణ కోటగా ఎలా నిలబడగలుగుతున్నాడు అనేది ఈయన గురించి చాలామందికి తెలుసు. అది ఒక్కసారి మీరు ఆర్టికల్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్, చూడడానికి ఒక ఈ 60+ ఏజ్ ఉండే పర్సన్ లాగా సాదాసీదాగా కనిపిస్తారు. ఒక కంపెనీ CEO లాగో లేదా ఒక సాధారణ మనిషిలాగా ఉంటారు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన దూరదృష్టి, ఆయన చూపు చాలా షార్ప్గా ఉంటుందంట. ఒకసారి ఈయన రెడ్ ఫైల్లో ఏముంది అనే దాని మీద ఒక ఆర్టికల్. అంటే యుద్ధానికి మనము సిద్ధమవుతున్నామా? మనం కూడా మన వైపు ఎవరెవరైతే ఎక్స్ట్రాల్ చేస్తున్నారో, మొన్న ఆపరేషన్ సింధూర్తో భారత్ అంటే ఏంటో చవి చూపించిన నేపథ్యంలో మనం కూడా ముందుకెళ్తున్నామా అనే దాని మీద ఒకసారి వార్త చూద్దాం. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగులు కావు ఇవి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. జేమ్స్ బాండ్కి ఎలాగైతే మనం జేమ్స్ బాండ్ సినిమాలో 007 తిరిగి ఉండదో, అటువంటి భారత్ జేమ్స్ బాండ్ అనే బిరుదు కూడా ఉంది ఆయనకి. అంటే సోషల్ మీడియా ఇచ్చిన బిరుదు అది. అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహాయుద్ధానికి సిద్ధమవుతుందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎందుకు? కేవలం చమురు సంక్షోభము, రేపు రాబోయే పరిస్థితుల పేదనా? నిజంగా రేపు రాబోయే ఎన్నికల నేపథ్యము, పరిస్థితుల నేపథ్యం అయితే అజిత్ దోవల్ గారు ఎందుకున్నారు అక్కడ? కీలకమైన క్యాబినెట్ అంతా ఉంది. నిర్మలా సీతారామన్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జైశంకర్ గారు, అమిత్ షా గారు, మోదీ గారు ఉన్నారు, కీలకమైన వ్యక్తులు. వీళ్ళతో పాటు అజిత్ దోవల్ ఎందుకున్నారు అక్కడ అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చనీయాంశం. NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కావచ్చు. ఇంతకుముందు కూడా చెప్పాను. NIA ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి ఆయన ఒక రిస్క్ అసెస్మెంట్ ఫైల్ రూపొందించారు, RAF. అయితే దీన్ని రెడ్ ఫైల్ అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలు ఎవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. ఏం చేద్దాం అంటే అంత ఇమీడియట్గా అయిపోతుంటుంది. ఎట్ ఏ గ్లాండ్ నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే అంటే అంత షార్ప్గా పనిచేస్తుంది వాళ్ళ బ్రెయిన్, ఒక సూపర్ కంప్యూటర్ లాగా. అయితే ఇక్కడ 30 నుండి 40 అంటే ఒక అరగంటకు మించి ఎవరు డిస్కస్ పెట్టరు. ఓకే అయిపోయిందా, ఓకే ఇంకేమైనా మాట్లాడాల్సిందా, రైట్ ప్యాకప్. అలాగా ఇక్కడ అంతకు మించి చర్చించారు. ఏకంగా 3 గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే అది చమురు ధరల గురించో ఆర్థిక స్థితుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతుంది. అమెరికా, పాకిస్తాన్లు కలిసి భారత్ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కిందా అనే చర్చించాం. అంటే అమెరికా ఎక్కడికక్కడ ఈ దరిద్రుడు అందరినీ అదిం పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. భారత్ ఎప్పుడు వసుదైక కుటుంబం కాన్సెప్ట్తో అందరినీ కలిసిమెలిసిగా ఉంటుంది. ఇంత ఇరాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన, మద్దతు చేసినా అదే ఇరాన్కి మనం మద్దతు కాకపోయినా న్యూట్రల్గానే ఉన్నాం. బట్ ఇరాన్ మనకు థ్యాంక్స్ కూడా చెప్పింది మన వాళ్ళు చేసిన సాయంకి. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఎప్పుడూ దొంగబుద్దే. సో దొంగబుద్ధి చాటుమాటుగా దొంగ దెబ్బ తీసే ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ భారత్కి మద్దతుగా మారుతోంది, ఆఫ్ఘనిస్తాన్కి ఇబ్బంది కలుగుతోంది. మరోవైపు బలూచిస్తాన్లు కూడా భారత్ సాయం కోరుతున్నారు. మీరు మాకు ఒక్క మెసేజ్ ఇవ్వండి, మొత్తం పాకిస్తాన్ లేపేస్తాం, మేము మద్దతుగా మారిపోతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎవరికి సాయం తీసుకోవాలి? అమెరికా సాయమే తీసుకోవాలి. బట్ ఆ భారత్కి ఎవరి సాయం అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది మన సత్తా ఏంటో. కానీ అమెరికా వాడు విభజించి పాలించలాగా అక్కడక్కడ చొరకలు పెడుతూ, అక్కడక్కడ విభజిస్తూ, వీడికి వాడికి చిచ్చు పెడుతూ ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడితో ఎక్కడైనా మన యుద్ధానికి దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుందా అనేది ఇక్కడ సారాంశం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు భారత వివిధ
దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరి జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహంకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థన చేస్తున్నారంటే భారత్ ఏదో భారీ నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్కి సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అంటే త్రివిధ దళాధిపతులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క క్షేత్రంలో ఈ విధంగా చేయడం ఒక రకమైన అనుమానాలు తావిస్తోంది. మేబీ ఇది ఒక రకమైన ముందస్తు చర్యలా, లేదా రాబోయేది ముంపు వచ్చిన దానికి ముందుగానే ప్రణాళికలు చేస్తున్నారా, ప్రికాషనరీ ఏమైనా చేస్తున్నారా, లేదా ఎవరి కుటుంబాలతో వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకుంటున్నారా అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఒకవైపు పిఎంఓ కార్యాలయంలో రాత్రి 12, 1 గంట 2 వరకు కూడా సమావేశాలు జరపడం, దాంట్లో కీలకమైన నాయకులు ఉండడం, అజిత్ దోవాల్ లాంటి వ్యక్తులు ఉండడం, ఏంటి ఇదంతా అనే దాని మీద ఇక్కడ ఒక వార్త. ఇది హల్చల్ చేస్తుందా, రెచ్చగొడుతుందా అనే విషయం తెలియట్లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇక్కడ అమెరికా మాజీ అధ్యక్షుడిని ఇచ్చారు. అంటే అప్పుడు మాజీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ తన గాలి సరిహద్దులను అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ను యుద్ధంలోకి లాగాలని చూస్తుంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటాం జారీ చేసింది. అంటే సరిహద్దులో ఎప్పుడైనా ఏం జరగచ్చు అనే దానికి ఇది సంకేతం అంట. సో భారత ప్రభుత్వం అంటే ఇరాన్పై అటాక్స్ చేయడానికి ఏదైతే అమెరికా పాకిస్తాన్ను కూడా పావుగా వాడుకోబోతుందో, అందుకే కదా ఇరాన్ పాకిస్తాన్ మీ మధ్యవర్తితో మాకే అవసరం లేదు, దుబ్బేయండి అంది. సో ఈ నేపథ్యంలో మన దేశ ప్రభుత్వం గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఏదైతే ఆ పశ్చిమ తీరం వైపు ఉన్నాయో, ఆ పైనుంచి ఉత్తర భారతదేశానికి కొంచెం లెఫ్ట్గా అంటే మహారాష్ట్రకు పైకి ఉండే 3 రాష్ట్రాలు సరిహద్దులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ సరిహద్దులు, ఆ సరిహద్దులు వెంబడి నోటాం ప్రకటించిందంట. అంటే సరిహద్దులో ఎప్పుడైనా ఏం జరగచ్చు అనే దానికి ఇది ఒక సంకేతం, రెడ్ అలర్ట్ లాంటిది, రెడీగా ఉండండి అని చెప్పిందంట. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మనకు ఒకవేళ అమెరికా వాడు పాకిస్తాన్ గగనతలాన్ని, పాకిస్తాన్ ప్రాంతాన్ని వాడుకొని ఇరాన్ చేస్తే ఇరాన్ కూడా మిసైల్ చేసినప్పుడు అది స్కిప్ అయ్యి మన వైపు ఏమైనా ఎంటర్ అవుతాయని భయమా, లేదా నిజంగా యుద్ధానికి దారి తీసినప్పుడు మనం ఖచ్చితంగా నిలబడాలనే ఒక సంకేతమా అనేది సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఇకపోతే సరిహద్దులో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. 1500 మంది అంటే దరిద్రులు చూడండి. పోనీలే చిన్నపిల్లలు ఆడవాళ్ళని విడిచిపెడితే ఈ చిన్నపిల్లలే పెరిగి పెద్దయి ఈ తీవ్రవాదులుగా మారుతున్నారు. 1500 మంది ఉగ్రవాదులు భారత్లో చొరబడ్డానికి, మరి మొన్న పెహల్గామ్గా అలాగేగా జరిగింది. మన దగ్గర ఉండే చచ్చు వెధవులు వాళ్ళకి కొంత హెల్ప్ చేయడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అందుకే ఈ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, S-400 రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ ఎలా దెబ్బ కొట్టాలి, ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలనే వ్యూహంలో ఉంది. శత్రువు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత్ వార్ రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. సో మొత్తం మీద ఇది ఒక కీలకమైన ఆర్టికల్గానే చెప్పాలి. దీనిపై అజిత్ దోవాల్కి కీలకమైన సమాచారం, వాళ్ళు ఇచ్చే కదలికలు, వాళ్ళ మూమెంట్స్ బట్టి శత్రు దేశం ఏం ఆలోచిస్తుందని కూడా పసిగట్టే సూపర్ పవర్ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవాల్. సో ఇదొక కీలకమైన ఆర్టికల్.